రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీడియాకి సంబంధించిన పత్రికల్లో ఒక వరస్ట్ అయిన పత్రిక ఏదైనా ఉందనంటే, ఒక వరస్ట్ అయిన పేపర్ ఏదైనా ఉందనంటే అది యాక్షి పేపర్. అది అందరికీ తెలిసిన పేపరే. ఆ పార్టీకి సపోర్ట్ చేయడం, ఆ పార్టీకి భజన చేయడం, ఆ పార్టీకి నిజంగా ఎంత మంచి రాతలు రాస్తారో వాళ్ళకి ప్రత్యర్థులుగా ఉన్న నేతల మీద, రాజకీయ నాయకుల మీద అంతకంటే కూడా దారుణమైన నీచమైన రాతలు రాయడానికి యాక్షి పేపర్ అనేది ఒక డస్ట్‌బిన్‌లో పడేయడానికి కూడా పనికిరాని ఒక వరస్ట్ పేపర్. ఎందుకు ఈ మాట ఇంత దారుణంగా చెప్పవలసి వస్తుందనంటే, ఉన్నది ఉన్నట్టు రాయాలి. జర్నలిజం అనే పేరుతోనో లేదంటే మీడియా అనే పేరుతోనో ఉన్నది ఉన్నట్టు రాయాలి. లేదనంటే కొంత వక్రీకరించినా పర్వాలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి నెగెటివ్ వస్తుందనే సందర్భంలో వక్రీకరించి రాయొచ్చు. ఇప్పుడున్న ప్రెజెంట్ మీడియా అంతా కూడా అలాగే ఉంది. కానీ యాక్షి పేపర్ ఎలా ఉంటదనంటే ఎంత వరస్ట్ అనంటే, అసలు లేనిదాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు, అక్కడ కళ్ళకి మీడియా అంతా కూడా జనాలు చూసిందాన్ని కూడా అది తప్పు, నేను రాసింది నిజం అనే విధంగా ఆ పేపర్ చదివే గొర్రెలందరినీ కూడా ఏమార్చడం జరుగుతుంది. నిజంగా ఆ పేపర్ చదువుతున్న మనుషులు ఎవరో కానీ వాళ్ళు నిజంగానే గొర్రెలు. ఎందుకంటే వాళ్ళు రాసిన రాతలు అలా ఉన్నాయి. అయితే రీసెంట్‌గా ఆగస్టు 30వ తారీఖున విశాఖలోని జనసేన పార్టీకి సంబంధించి ఒక భారీ బహిరంగ సభ జరిగింది. సుమారు 15,000 మందికి పైగా అని చెప్పి సభకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే సుమారు దాదాపుగా 25,000 మంది వరకు కూడా జనాలు రావడం జరిగింది. మీడియా అంతా కూడా ప్రతి న్యూస్ ఛానల్లో కానీ, ప్రతి యూట్యూబ్ ఛానల్లో కానీ మనకు కనిపించడం జరిగింది. మనకు కావాల్సొస్తే లైవ్ కావాల్సొస్తే జనసేన పార్టీ అఫీషియల్‌లో కూడా మనకి టెలికాస్ట్ చేయడం జరిగింది. జనం విపరీతంగా వచ్చారని మనకు తెలుసు. కానీ సాక్షి పేపర్‌లో ఏం రాశారు తెలుసా? స్థానిక నేతలది ప్రేక్షక పాత్రే, కార్పొరేటర్లు ఒక మూలకే పరిమితం చేశారు. 12,000 మందికి అంచనా వేస్తే కేవలం వచ్చింది 3,000 మందే. పైగా పవన్ ప్రసంగిస్తున్నప్పుడు ఆ మాటలు వినలేక అక్కడి నుంచి నాయకులు వెళ్ళిపోతున్నారంట. అసలు ఎలా ఉందో చూడండి. నిజంగా సాక్షి పేపర్‌లో ఇటువంటి రాతలు ఎంత దారుణంగా రాస్తారనంటే, వాళ్ళ పార్టీకి బంద్ చేసుకోవచ్చు, వాళ్ళ నాయకుడికి బంద్ చేసుకోవచ్చు. తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ సొంత పేపర్ కాబట్టి. కానీ పక్కోళ్ళ మీద కూడా తప్పుడు రాతలు, పక్కోళ్ళ మీద కూడా అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పడం మానేసి, లేదు అనంటే దాని గురించి మనకెందుకు అని చెప్పి పట్టించుకోవడం మానేసి, ఏకంగా అంతమంది జనం వచ్చి ఆ సభని అంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకొని పవన్ ప్రసంగిస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన అభిమానులే కానీ ప్రజలందరూ కూడా ఉర్రూతలూగే విధంగా అభినందనలు తెలియచేయడమే కానీ ఎంజాయ్ చేస్తుంటే, ఈయనేమో కేవలం 3,000 మంది మాత్రం వచ్చారు. ఒక్కసారి జనసేన పార్టీలోకి వెళ్ళి అఫీషియల్ లైవ్ పెట్టారు కదండి, ఆ లైవ్ చూడండి. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ విషయం, ఒక్కసారి ఆ లైవ్ చూడండి. ఆ లైవ్ చూసిన తర్వాత అక్కడ 3,000 మంది వచ్చారో కనీసం 20,000 మందికి పైన వచ్చారనేది మీకు ఒక అంచనా అనేది వస్తుంది. కానీ సాక్షి పేపర్లో రాతలు ఏంటండి, 12,000 మందికి అంచనా ఎత్తి 3,000 మంది వచ్చారంట. పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగానే బోర్ కొట్టేసి ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారంట, కుర్చీలు ఖాళీ అయిపోయినాయంట. స్థానికంగా ఉన్న జనసేన నేతలు కేవలం ప్రేక్షక పాత్ర కింద ఉండవలసి వస్తుంది కాబట్టి ఏదో తప్పక ఉన్నారంట. ఇంకా కార్పొరేటర్లు అయితే తీసుకెళ్ళి ఒక మూలలో కూర్చోబెట్టారంట. నిజంగా ఇటువంటి యాక్షి పేపర్లు థూ అని ఉమ్మేసినా కానీ తప్పులేదండి. అంత వరస్ట్ పేపర్. యాక్చువల్‌గా తమ నాయకుడు, తమ పార్టీ ఏదో తప్పు చేస్తే దాన్ని కొంత డైవర్ట్ చేయడానికి, కొంత మాయ చేయడానికి, కొంత వక్రీకరించి రాశారనుకోవచ్చు. కానీ ఇక్కడ అంత వాస్తవంగా జనసేన పార్టీ తరపు నుంచి లైవ్ వచ్చింది, ఇతర మీడియా ఛానల్స్ నుంచి లైవ్ వచ్చింది, ఇతర యూట్యూబ్ ఛానల్స్ నుంచి లైవ్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన అభిమానులు కూడా చాలామంది కూడా ఫోన్‌లో లైవ్‌లు పెట్టారు. అంటే లైవ్‌లో వీడియో విజువల్స్ కనిపిస్తుంది మాత్రం నిజం కాదు. వీళ్ళ పేపర్‌లో రాస్తున్న మాత్రం వార్తలు మాత్రం, రాతలు మాత్రం చాలా మంచి రాతలు, నిజమైన రాతలు. నిజంగా ఇలాంటి దిక్కుమాలిన పేపర్ అనేది ఎందుకు పుట్టిందో కూడా అర్థం కావట్లేదు. నేను నిజంగా ఇప్పటికీ చెప్తున్నానండి, ఇటువంటి దరిద్రమైన యాక్షి పేపర్‌ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఇది ఒక్క విషయంలోనే కాదండి, గతంలో చాలా సందర్భాల్లో కూడా ఎలా రాశారు. రీసెంట్‌గా అమరావతిలో వరదలు వచ్చినాయి అని చెప్పి ఎంత దారుణంగా రాశారు చూసారా? అమరావతిలో నిజంగా 33,000 ఎకరాలు పూర్తిగా వరదలు వస్తే అసలు ఎలా ఉంటుందండి? రీసెంట్‌గా తెలంగాణలో కామారెడ్డి అనే నియోజకవర్గంలోని వరదలు వస్తేనే ప్రజలు కిటకిటలాడిపోయి ఏకంగా భయభ్రాంతులకు గురయ్యి, అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే మీద తిరుగుబాటు చేసి, అధికారుల మీద తిరుగుబాటు చేసినంత పని అయింది. ఒక కామారెడ్డి నియోజకవర్గంలో వరదలు వస్తే అంత పరిస్థితి అయింది. ఏకంగా 33,000 ఎకరాలున్న అమరావతి ఖాళీ స్థలాల్లో వరదలు వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎంతలా మునిగిపోవాలండి? ఎంతమంది చనిపోవాలి? ఎంతమందికి ఆస్తి నష్టం రావాలి? ఇవేవి కూడా లేవు. ఇష్టానుసారంగా రాసేసారు రాతలు. పైగా మళ్ళీ ఏమైనా అడిగితే ఇవిగో ప్రూఫ్లు అని చెప్పి ఒక డ్రోన్ విజువల్స్, విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఏవైతే డ్రోన్ విజువల్స్ ఉన్నాయో ఆ డ్రోన్ విజువల్స్ 4 ఫోటోలు తీసుకొచ్చి అక్కడ ప్రచారాలు చేస్తున్నారు. దాన్నే మొత్తం అమరావతి అంతా కూడా మునిగిపోయిందని చెప్పి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏదేమైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఒక దరిద్రమైన నీచమైన పేపర్ ఏదైనా ఉంది అని అంటే అది యాక్షి పేపర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్ళు కూడా ప్రజాసొమ్ముని
బాగా దారుణంగా కట్టబెట్టారు. పత్రికా ప్రకటనలకు అని చెప్పి సుమారు 406 కోట్ల వరకు కూడా పత్రికా ప్రకటనలు ఇచ్చారని చెప్పి గతంలో కొన్ని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇటువంటి నీచపు రాతలు రాసినందుకు ఆ పేపర్‌కి ఇంకా ఎంత సొమ్ము ఇచ్చారనేది అందరికీ తెలుసు. వాలంటీర్ల చేత కూడా నెల నెల కూడా ప్రభుత్వ సొమ్ముని రూ. 200 వాళ్ళ ఖాతాలోకి జమ చేసి అక్కడి నుంచి యాక్షి పేపర్‌ని కొనడానికి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి వాలంటీర్ల నుంచి నెలకు 2 లక్షల కాపీలు ఎక్స్ట్రాగా ప్రింట్ చేయించుకోవడం జరిగింది. ఇంత నీచమైన పేపర్ ఎవరో చదవట్లేదు కాబట్టే ఇటువంటి దారుణాలు ఒడిగట్టారు. ఇంకా ఆ పేపర్ ఎవరైనా చదువుతున్నారంటే వాళ్ళు మూర్ఖులు, ఒక రకంగా గొర్రెలు అని చెప్పుకోవచ్చు. ఇంత నీచమైన రాతలు రాయవసరం లేదండి. ఉన్నది ఉన్నట్టు రాస్తే సరిపోద్ది. ఆల్రెడీ మీడియా అంతా కూడా కనిపించిందని కూడా ఇలా వక్రీకరించి తప్పుడు రాతలు రాస్తున్నారనంటే ఎంత మంచి పేపర్ అనేది అర్థం చేసుకోవాలి. నిజంగా మహానుభావుడు ఆయన చచ్చిపోయినప్పుడు ఈ పేపర్ పెట్టారు కానీ ఆయన నిజంగా ఉండుంటే ఈ రాతలకి ఆయన గుండె పగిలిపోయేది. ఇటువంటి తప్పుడు రాతలకి, ఇటువంటి తప్పుడు రాజకీయాలకి. అటువంటి మహానుభావుడు పేరు పెట్టుకొని ఆయన ఫోటో వేసుకొని ఆ యాక్షి పేపర్ అనేది ఈరోజు నడుపుతున్నారు. ఆయన పరువు తీస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు.